హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే ఐబిఎస్ పెయింట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. టిప్ నెంబర్ 1, యూజ్ బకెట్ టూల్. నార్మల్గా ఐబిఎస్ పెయింటెక్స్లో డ్రాయింగ్ వేసేటప్పుడు మీరు నార్మల్గా డ్రాయింగ్కి అయితే లోపల కలర్ అయితే ఫిల్ చేస్తారు. కలర్ ఫిల్ చేయడానికి అయితే చాలా అంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా బ్రష్ ఐకాన్ మీద క్లిక్ చేసి బకెట్ టూల్ ఆప్షన్ అయితే ఉంటుంది. బకెట్ టూల్ మీద క్లిక్ చేస్తే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా బకెట్ టూల్‌తో ఈజీగా మనం కలర్ అయితే ఫిల్ చేయొచ్చనమాట. బకెట్ టూల్ ఆప్షన్ గురించి మీరు గనక తెలుసుకుంటే మీ డ్రాయింగ్స్ చాలా ఫాస్ట్‌గా చేయగలుగుతారు. టిప్ నెంబర్ 2, నేమ్ ద లేయర్. బీఎస్ పెయింటెక్స్‌లో డ్రాయింగ్ ఏసేటప్పుడు మీరు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క లేయర్‌లో గీసినప్పుడు ఆ లేయర్ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఆ లేయర్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి రీనేమ్ లేయర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఆ లేయర్‌లో ఏమేం పార్ట్స్ అయితే గీస్తున్నారో ఆ లేయర్‌కి అయితే నేమ్స్ అయితే ఇవ్వండి. అంటే అవుట్‌లైన్ గీస్తే అవుట్‌లైన్, స్ట్రోక్ గీస్తే స్ట్రోక్, కలర్ గీస్తే కలర్ ఇలా. లేయర్‌కి అయితే నేమ్స్ ఇచ్చుకుంటే మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. టిప్ నెంబర్ 3, యూజ్ డిఫరెంట్ లేయర్స్. ఐబీఎస్ పెయింటెక్స్ యాప్‌లో మీరు డ్రాయింగ్ గీసేటప్పుడు ఒకే లేయర్‌లోనే డ్రా చేయకుండా మీరు 2, 3, 4 మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్‌లో డ్రా చేసుకోండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్‌లో డ్రా చేసుకుంటే ఫర్ సపోజ్ మీకు ఏ లేయర్‌లోనో మిస్టేక్ అయితే వస్తే మీరు మళ్ళీ ఆ లేయర్‌ని అయితే సింపుల్‌గా డ్రా చేసుకోవచ్చనమాట. టిప్ నెంబర్ 4, యూజ్ డ్రాయింగ్ టూల్. ఐబీఎస్ పెయింటెక్స్‌లో ఏదైనా డ్రా చేసేటప్పుడు మీరు నార్మల్‌గా డ్రా చేస్తే మీకు చాలా టైం అయితే పడుతుంది. అలాగే అంత పర్ఫెక్షన్ కూడా రాదు. అందుకు మీరు ఏం చేయాలంటే పైనైతే యారో మార్క్‌లో ఒక ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకైతే డ్రాయింగ్ టూల్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. డ్రాయింగ్ టూల్‌లో లాస్ట్ నుంచి సెకండ్ డ్రాయింగ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలాగ డాట్స్ లాగైతే డ్రాయింగ్ టూల్ అయితే వస్తుంది. ఈ డ్రాయింగ్ టూల్ చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. ఈ డ్రాయింగ్ టూల్‌తో మీరు పాయింట్స్ కింద అయితే యాడ్ చేసుకొని డ చాలా పర్ఫెక్ట్‌గా అయితే గీయొచ్చు. కావాలంటే పాయింట్స్ యొక్క సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. టిప్ నెంబర్ 5, సర్కిల్ ట్రిక్. నార్మల్‌గా ఐబీఎస్ పెయింటెక్స్‌లో మనకి అవసరమయ్యే సర్కిల్స్ అయితే గీయాలనుకుంటాం మన డ్రాయింగ్‌లో. మనం సర్కిల్స్ అయితే గీస్తే ఒక్కొక్కసారి అంత రౌండ్‌గా అయితే రాకపోవచ్చు. మనకి సర్కిల్స్ అయితే రౌండ్‌గా రావడానికి ఏం చేయాలంటే పైన ఆర్మ్ ఎగ్జిబిషన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకక్కడ రోలర్స్ ఆప్షన్స్‌లో సర్కిల్ రోలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సర్కిల్ రోలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సర్కిల్ సైజ్ అయితే మనం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. తగ్గించుకొని ఆ రోలర్ యొక్క లైన్ మీద అయితే డ్రా చేస్తే మనకి సర్కిల్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తుందనమాట. మనకి అలాగే సర్కిల్ టూల్ ఇంకో సెకండ్ ట్రిక్ ఏంటంటే డ్రాయింగ్ టూల్‌లో సర్కిల్ డ్రాయింగ్ టూల్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని ద్వారా చాలా సింపుల్‌గా మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ సర్కిల్ అయితే మీరు జూమ్ చేసి, జూమ్ ఔట్ చేసి చాలా అంటే చాలా ఈజీగా అయితే గీయొచ్చు. ఒకసారి గనుక మీరు ఐబీఎస్ ఇండెక్స్‌లో ఈ టూల్ అయితే మీరు ఖచ్చితంగా చెక్ అయితే చేసేయాలి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6, యూజ్ సిమ్మెట్రీ రోలర్. సిమ్మెట్రీ రోలర్ మనకి చాలా రకాలుగా హెల్ప్ అయితే అవుతుంది. ఆర్మ్ ఎగ్జిబిషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకక్కడ సిమ్మెట్రీ రోలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫేజ్ అని చెప్పి అయితే పర్సెంటేజ్ అయితే ఉంటుంది అక్కడ. 50% అదే మీ రిక్వైర్మెంట్‌ని బట్టి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. క్యాన్వాస్‌కి అయితే మిడిల్ అయితే పెట్టుకోండి. మీరు క్యాన్వాస్‌కి అయితే లెఫ్ట్ ఆర్ రైట్స్ ఏ సైడ్ గీస్తే ఆపోజిట్ సైడ్‌లో మీకు యాజ్ ఇట్ ఈజ్ అలాగే అయితే డ్రా అయితే అవుతుందనమాట. మీరు ఒక సైడ్ గీస్తే చాలు. రెండో సైడ్ అయితే ఆటోమేటిక్‌గా అయితే డ్రా అయితే అవుతుంది. ఈ రూలర్‌తో మనం కార్టూన్ పీసెస్ అయితే చాలా అంటే చాలా యాక్యురేట్‌గా అయితే గీయొచ్చు. అంటే ఒక కార్టూన్ పీస్ అయితే మనం లెఫ్ట్ సైడ్ గాని, రైట్ సైడ్ గాని గీస్తుంటే ఆటోమేటిక్‌గా ఆపోజిట్ సైడ్ గూడా చాలా అంటే చాలా ఈజీగా అయితే మనం డ్రా చేయొచ్చనమాట. నేనైతే మీకు చూపించడం కోసం బేసిక్‌గా ఒక చిన్న స్మాల్ క్యారెక్టర్ అయితే డ్రా చేస్తున్నాను. నేనైతే ఎటువంటి రిఫరెన్స్ ఇమేజ్ అయితే లేకుండాను. ఓకే. చూస్తుంటే నాకు చాలా అంటే చాలా బానే వచ్చింది క్యారెక్టర్ అనమాట. ఈ క్యారెక్టర్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. టిప్ నెంబర్ 7, ట్రై దిస్ రోలర్. ఐబీఎస్ పెయింటెక్స్‌లో రోలర్స్‌లో మనకైతే ఒక మంచి అద్భుతమైన రోలర్ అయితే ఉంటుంది. నేను ఆర్మ్ ఎగ్జిబిషన్ రోలర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఒక రోలర్ అయితే వస్తుంది. మనమైతే కలర్ సెలెక్ట్ చేసుకుంటే చాలా అద్భుతంగా అయితే వస్తుందనమాట. ఈ రోలర్ అయితే మీరు గనుక ఒకసారి మీ ఐబీఎస్ పెయింటెక్స్ యాప్‌లో ఒకసారి చెక్ చేసి చూడండి. మీరు చాలా అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఇలా గీయొచ్చనమాట. మీకు నచ్చిన స్టైల్‌లో. చాలా అంటే చాలా బావుంటుందనమాట. కావాలంటే మీరు ఇలా డ్రా చేసుకొని కలర్ బుక్ కింద అయితే మీరు కలర్స్ అయితే ఏసుకోవచ్చు. ఎలాంటి యాప్ అయితే లేకుండా. మీరు గనక ఖచ్చితంగా ఈ రూలర్ అయితే ఒకసారి చెక్ అయితే చేయాలి. ఇలాంటి రూలర్ గనుక మీరు ఒకసారి ట్రై చేస్తే ఇంక ప్రతిసారి ఈ రూలరే ఖచ్చితంగా వాడతారు. నేనైతే ఈ ఇమేజ్ అయితే తయారు చేశాను. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేసి. టిప్ నెంబర్ 8, రిఫరెన్స్ విండో. ఐబీఎస్ పెయింట్‌లో మనం ఏదైనా డ్రా చేసినప్పుడు మనకి గూగుల్ నుంచి గానీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే డ్రా చేసేటప్పుడు అయితే సైడ్ ఉండాలనుకుంటే ఆర్మ్ ఎగ్జిబిషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రిఫరెన్స్ విండో ఆప్షన్ అయితే ఆన్ చేయాలి. ఆన్ చేస్తే మనకొక సైడ్ అయితే ఒక విండో అయితే వస్తుంది.
ఆ విండో దగ్గర 3 డాట్స్ అయితే ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి యాడ్ రిఫరెన్స్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్ ఫోన్‌లో ఉన్న ఫోటోస్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీకు కావాల్సిన ఫోటో అయితే ఇంపోర్ట్ చేసుకొని మీరైతే డ్రా చేసుకోవచ్చనమాట. యాజ్ టీజ్ అయితే అదే ఫోటో చూసుకొని. ఈ రిఫరెన్స్ విండో చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. రిఫరెన్స్ విండోతో నేనైతే సైడ్ అయితే ఒక ఇమేజ్ అయితే డ్రా చేశాను. కావాలంటే మనం అదే రిఫరెన్స్ విండో నుంచి కలర్ అయితే పిక్ చేసుకొని యాజ్ టీజ్ కలర్ అయితే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యాక బకెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం గీసిన కార్టూన్ క్యారెక్టర్‌కి అయితే కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చనమాట. రిఫరెన్స్ విండోనైతే మనకు కావాల్సిన కలర్ కూడా పిక్ చేసుకోవచ్చు. బకెట్ ఆప్షన్ ద్వారా యాక్యురేట్‌గా అయితే మనం కలర్ అయితే ఫిల్ చేయొచ్చనమాట. నేను కలర్ ఫిల్ చేశాక కార్టూన్ క్యారెక్టర్ అయితే ఇలా అయితే వచ్చిందనమాట. నేను ప్రీమియమైన కార్టూన్ క్యారెక్టర్స్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నేనైతే కొన్ని రిఫరెన్స్ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓకే. టిప్ నంబర్ 9 ఎరేజ్ ట్రిక్. ఐవీఎస్ పెయింటెక్స్‌లో మనం ఏదైనా కార్టూన్ ఇమేజ్ డ్రా చేసినప్పుడు మనకు అక్కడక్కడ అనుకోకుండా బ్లాక్ మార్క్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. ఆ మార్క్స్ అయితే మనం ఏ లేయర్‌లో ఉందో తెలుసుకొని ఎరేజ్ చేయడం కష్టం. అలాంటప్పుడు స్పెషల్ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ సెట్టింగ్స్ ఐకాన్ అయితే ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఐకాన్ మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాలి. సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ లాస్ట్‌లో ఎరేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ ఆల్ లేయర్స్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే మనకైతే ఒక ఎరేజర్ అయితే వస్తుంది. ఆ ఎరేజర్‌తో మనకి ఎలాంటి మార్క్స్ అయితే ఉన్నా, అలాంటి మార్క్స్ అయితే చాలా అంటే చాలా సింపుల్‌గా ఎరేజ్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ అనే కాదు. ఎలాంటి కలర్ మార్క్స్ అయితే ఉంటాయి, అలాంటి కలర్ మార్క్స్ అయితే మనం మన డ్రాయింగ్ నుంచి చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే ఎరేజ్ చేసుకోవచ్చు. ఎరేజ్ చేసుకుందాం బానే ఉంది. మళ్ళీ కలర్ ఫిల్ చేయాలంటే నేను స్కై బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకొని, మళ్ళీ బకెట్ ఆప్షన్ అయితే యెల్లోకి అయితే వెళ్ళి కలర్ అయితే ఫిల్ చేశాను. ఫైనల్‌గా నా కార్టూన్ ఇమేజ్ అయితే ఇలా అయితే ఉంది. చాలా అద్భుతంగా అయితే వచ్చింది. టిప్ నంబర్ 10 యూజ్ స్టెబిలైజర్ ఆప్షన్. నార్మల్‌గా ఐవీఎస్ పెయింటెక్స్ యాప్‌లో మనం డ్రా చేసినప్పుడైతే ఒక్కోసారి కొన్ని లైన్స్ అయితే సరిగ్గా అయితే రావన్నమాట. మన స్టెబిలైజర్ ఆప్షన్ అయితే ఇంక్రీజ్ చేసుకొని, స్టెబిలైజర్ స్ట్రెంత్ అయితే మన డ్రాయింగ్ తగ్గట్టు ఎలా ఉండాలో అలా మనం అయితే ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఆ స్టెబిలైజర్‌ని అయితే ఆన్ చేసుకొని మీరు డ్రా చేస్తే మీకు డ్రాయింగ్ ఇంకా బావుంటుందన్నమాట. టిప్ నంబర్ 11 యూజ్ ఫోర్స్ ఫేడ్. మనం డ్రా చేసేటప్పుడు మనం డ్రా చేసిన లైన్స్‌కి స్టార్ట్‌కి, ఎండ్‌కి సరిగ్గా లేదని అనుకుంటే మనం ఫోర్స్ ఫేడ్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్ లెంత్ ఎంత ఉండాలి, ఎండింగ్ పాయింట్ లెంత్ ఎంత ఉండాలి, మనమే ఫోర్స్ ఫేడ్‌తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే చాలా అంటే చాలా బావుంటుందనమాట. కొన్ని బ్రషెస్‌కి అయితే బాగా అయితే వర్క్ అవుతుంది. కొన్ని బ్రషెస్ సరిగ్గా వర్క్ అవ్వలేదు నాకు. టిప్ నంబర్ 12 స్ట్రెయిట్ రోలర్. మనం డ్రా చేసేటప్పుడు మనకైతే కొన్ని స్ట్రెయిట్ లైన్స్ అయితే అవసరం పడతాయి మన డ్రాయింగ్‌లో. అలాంటప్పుడు మనం స్ట్రెయిట్ రోలర్ సెలెక్ట్ చేసుకొని, ఆ రోలర్‌ని మనం స్ట్రెయిట్‌గా లేదా మనకైతే మనకి ఏ యాంగిల్‌లో కావాలో అలాగా మనమైతే సెట్ చేసుకొని, మనకైతే లైన్స్ అయితే ఉంటాయి. ఆ లైన్స్ మీద అయితే మనం గీసుకుంటే, మనం గీసే లైన్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రెయిట్‌గా అయితే వస్తాయన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ రోలర్‌ని అయితే మీరు ఒకసారి చెక్ అయితే చేయాలి ఐబీఎస్ పెయింటెక్స్‌లో. టిప్ నంబర్ 13 జూమ్ బ్లర్ ప్రాబ్లమ్. నార్మల్‌గా ఐబీఎస్ పెయింటెక్స్‌లో డ్రా చేసినప్పుడైతే చాలామంది జూమ్ చేస్తుంటే పిక్సెలేట్ అయిపోతుంది, బ్లర్‌గా వస్తుందని అయితే నాకైతే చెప్పారనమాట. ఆ ప్రాబ్లమ్‌కి అయితే మీకైతే చిన్న సొల్యూషన్ అయితే చెప్తాను. యారో మార్క్ మీద క్లిక్ చేసి సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనక అక్కడ ఇంటర్పొల్యూషన్ ఆన్ జూమ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే మీరు టర్న్ ఆఫ్ చేస్తే మీకైతే కొంచెం మీరు డ్రా చేసిన లైన్స్ అయితే కొంచెం క్రిస్ప్‌గా అందుతాయి. ఆ ఆప్షన్ గనుక ఆన్ చేస్తే మీరు జూమ్ చేస్తే మీకు బ్లర్‌గానే కనబడుతుందనమాట. మళ్ళీ మీరు అదే ఆప్షన్ అయితే టర్న్ ఆఫ్ చేస్తే, మీరు జూమ్ చేసే కొద్దీ మీకైతే మీరు గీసిన లైన్స్ అయితే మీకు చాలా క్రిస్ప్‌గా అయితే అందుతాయి. ఈరోజు వీడియో ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. లేటెస్ట్ వీడియోస్ అయితే క్లిక్ చేసి చూడండి.